చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లలో హైడ్రా పంజా విసిరింది. నారపల్లి దివ్యనగర్ లోని నల్ల మల్లారెడ్డి కాలేజ్ సమీపంలో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలను చేపట్టింది. శివారు ప్రాంతంలోని పలు వెంచర్ల చుట్టూ పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ నిర్మించడంతో హైడ్రా ఈ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. తమకు దారి లేకుండా పోయిందని హైడ్రా అధికారులకు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా ఈ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ 8 హైడ్రా బృందాలు ఈ పనుల్లో నిమగ్నమయ్యాయి. హైదరాబాద్ శివార్లలో హైడ్రా పంజా విసిరింది. నారపల్లి దివ్యనగర్ లో నల్ల మల్లారెడ్డి కాలేజీ సమీపంలో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది. శివారు ప్రాంతంలోని పలు వెంచర్ల చుట్టూ పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ నిర్మించడంతో హైడ్రా ఈ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. తమకు దారి లేకుండా పోయిందని హైడ్రా అధికారులకు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా ఈ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ 8 హైడ్రా బృందాలు ఈ పనుల్లో నిమగ్నమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. శ్రీలత, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో వారపల్లి దివ్యానగర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అక్కడ లేఅవుట్ లో రహదారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడను సిబ్బంది కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 12న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యానగర్ కు సంబంధించిన లేఅవుట్స్ పరిశీలించారు. అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీసేయడం జరిగింది. అధికారులు ఇచ్చిన ఏదైతే సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించారనేది గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అక్కడ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. మొత్తానికి ఇక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే అక్రమ నిర్మాణాలకు సంబంధించింది రోజు ఒక దగ్గర ఎక్కడొక దగ్గర కూల్చివేతలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి అయితే హైడ్రా సంబంధించింది ఇప్పటికే హైడ్రా కమిషనర్ కు చాలా మేరకు ఫిర్యాదులు రావడం జరిగింది. హైదరాబాద్ లో జూబ్లీస్ లో నిర్మిస్తున్న మల్టిపుల్స్ కమర్షియల్ కాంప్లెక్స్ సంబంధించింది కూడా జిహెచ్ఎంసీ జలకిచ్చిందని చెప్పొచ్చు. అదే ఎట్లా అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడికి పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు నగరంలోని నందగిరి హిల్స్ లో జిహెచ్ఎంసీ చెందిన స్థలంలో 4.78 ఎకరాలకు సంబంధించిన ఇది జరుగుతుంది. జూబ్లీస్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన 865.42 చదరపు గజాల స్థలం లీజు కలిపి మొత్తం భారీ నిర్మాణానికి సంబంధించిన నెట్ సెట్ వెంచర్స్ సంస్థ అనుమతులు కూడా తీసుకోవడం. అయితే ఇట్లా మొత్తానికి ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు ఏర్పడడం ద్వారా ఈ హైడ్రాకు సంబంధించింది అయితే మొన్న ఒక వారం రోజుల కిందట హైడ్రా కమిషనర్ ఎక్కడెక్కడ పార్కులు కబ్జా అయినాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ ల్యాండ్స్ కబ్జా అయినాయి, ఎవరు కబ్జా చేశారు అనేది కూడా ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ ఫిర్యాదులు తీసుకున్న అనంతరమే హైడ్రా కమిషనర్ గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ముందు ఎవరి ఫిర్యాదు లేకుండానే హైడ్రా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించారో ఆ స్థలాలకు హైడ్రా వెళ్ళి కూల్చివేయడం జరిగింది. కానీ ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఒక నూతన పద్ధతిని ప్రవేశపెట్టాడని చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా డైరెక్ట్ వెళ్ళి కూల్చివేతలు చేస్తే అది వ్యతిరేకత వస్తుందనేది బాగా కనిపించింది. కాబట్టి ఒక హైడ్రా కమిషనరు హైడ్రా నుంచి ఏం చేశారంటే మీ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే మాకు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పడంతో హైదరాబాద్ లో ఇక్కడ ట్యాంక్ పైన ఉన్న జల బుద్ధ భవన్ కు సంబంధించిన దాంట్లో ఫిర్యాదులు స్వీకరించిన అనంతరమే హైడ్రాకు సంబంధించిన ఆఫీసర్లు వెళ్ళడం, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు వెళ్ళడం, అక్కడ అన్ని పరిశీలించిన అనంతరమే హైడ్రా కూల్చివేయడం జరుగుతుందని చెప్పదు. అందుకే ఈ రోజు మెడ్చల్ కు సంబంధించిన ఏరియాలో
ఎక్కడెక్కడ అక్రమాలు ఉన్నాయి వాటిని గుర్తించిన అనంతరమే కూల్చివేతలు చేస్తున్నారని చెప్పవచ్చు శ్రీలత. రాములు, ఇప్పుడు దీనిపై ఆ కాలేజీ యాజమాన్యం ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు అక్రమంగా నిర్మించినకు సంబంధించిన దాంట్లో కూలేస్తుంటే ఇప్పుడు ఎవరైనా మాది నిజాయితీగానే మేము కట్టామని చెప్తారు. కానీ ప్రభుత్వాలకు సంబంధించిన సమాచారం అక్కడ కాలనీ ప్రజలు వాళ్ళంతా సమాచారం ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించింది ఎంత మేరకు అక్రమంగా ఆక్రమించారు ఏందనేది గుర్తించారు కాబట్టి కూలగొడుతున్నారు. అక్కడ కాలేజీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇతరులు కావచ్చు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఎట్లాంటి జరగలేదు, కూల్చివేతలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. దీనిపై హైడ్రా అధికారులు ముందుగానే సమాచారం అందించారా కాలేజీ యాజమాన్యానికి? శ్రీలత, ఇంతకు ముందు నేను చెప్పినట్లు హైడ్రాకు సంబంధించిన దాంట్లో పూర్తి సమాచారం ఉన్నప్పుడే హైడ్రాకు సంబంధించిన అధికారులు పరిశీలించినప్పుడే హైడ్రా కూల్చివేయడం జరుగుతుంది. అక్కడున్న స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినాకనే అక్కడ వెళ్ళి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసులు ఇచ్చిన అనంతరమే హైడ్రా కూల్చివేయడం జరుగుతుంది అనేది మనకు సమాచారం ఉంది. అట్లాగే జరుగుతుంది అనేది కూడా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాములు.
పంజా విసిరింది. నారపల్లి దివ్యనగర్ లోని నల్ల మల్లారెడ్డి కాలేజీ సమీపంలో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది. శివారు ప్రాంతంలోని పలు వెంచర్ల చుట్టూ పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ నిర్మించడంతో హైడ్రా కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. తమకు దారి లేకుండా పోయిందని హైడ్రా అధికారులకు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ 8 హైడ్రా బృందాలు ఈ పనులో నిమగ్నమయ్యాయి.